श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము 9వ శ్లోకం. శ్రీ భగవానువాచ జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పిలువబడేటువంటి ఈ 4వ అధ్యాయములో భగవాన్ శ్రీకృష్ణుడు ప్రారంభంలో తన యొక్క ఉపదేశం 3వ అధ్యాయం వరకు చేసినటువంటి ఆ ఉపదేశం ఎంత గొప్పది అని చెప్పేందుకు ఈ సనాతనమైనటువంటి ధర్మం ఏది బ్రహ్మ జ్ఞానముతో కూడి ఉన్నదో అది నేను పూర్వమే ఉపదేశం చేశాను అని చెప్పి ఆ జ్ఞాన పరంపర జ్ఞానం యొక్క గొప్పదనం చెప్పడం కోసం భగవంతుడు ఒక 3 శ్లోకాలు మాట్లాడిన తర్వాత 4వ శ్లోకంలో అర్జునుడికి సందేహం వచ్చింది. నువ్వు ఇప్పుడు జన్మించున్నావు, నా ముందు నాకు తెలుసు, నువ్వు నేను ఒక 5 సంవత్సరాల భేదముతోటే పుట్టాము, కానీ నువ్వు సూర్యుడికి బోధించాను ఈ జ్ఞానం అని ఇలా చెప్తే నేను ఎలా అర్థం చేసుకుండేది, దీన్ని ఎలా నేను గ్రహించగలను అనే విధంగా పాజిటివ్గా సందేహాన్ని వ్యక్తం చేశాడు. అది వ్యక్తం చేసిన తర్వాత భగవాను శ్రీకృష్ణుడు 5వ శ్లోకంలో నుంచి సమాధానం చెప్పటం మొదలుపెట్టి, నువ్వు ఎన్నో జన్మలెత్తావు, నేను ఎన్నో జన్మలెత్తాను, కానీ నీ జన్మలను జన్మలు అని పిలుస్తారు, నా జన్మలను అవతారాలని పిలుస్తారు. అందువలన నీ జన్మలన్నీ నాకు తెలుసు, కానీ నేను ఎన్ని జన్మలెత్తాను, ఎందుకు ఈ అవతారాలు తీసుకొని వస్తున్నాననేది నీకు తెలియదు అని చెప్పిన తర్వాత ప్రకృతిని ఆధారముగా పెట్టుకొని మాయను, నిజముగా చెప్పాలంటే జన్మ అనేది లేనటువంటి వాడినైనా నాకు, అవ్యయ ఆత్మ అయినటువంటి నాకు, అన్ని జీవరాశుల యందు ఆత్మస్వరూపముగా ఉన్నటువంటి ఈశ్వరుడినైన నాకు నిజంగా జన్మ లేదు, కానీ ఈ విధంగా జన్మ ఎత్తినట్లుగా నేను ఈ మాయ చేత అలా కనపడతాను. ప్రతి యుగంలోనూ ఈ విధంగా నేను అవతరిస్తుంటాను అన్నాడు. జన్మలేని భగవంతుడు అవతరిస్తున్నాడంటే అది నిజముగా అవతారమా అంటే మాయ యొక్క ఈ సృష్టి ప్రకృతిలో ఆ భగవంతుడు అవతారం అనేటువంటిది కూడా ఒక మాయనే. ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే మనం ఈ విధంగా అర్థం చేసుకోకపోతే రాబోయే శ్లోకాల్లో భగవంతుడు జీవుడని అనుకుంటున్న నీకు, ఈశ్వరుడైన నాకు భేదము లేదు అని చెప్పబోతున్నాడు. అప్పుడు మనం కూడా జన్మ ఎత్తాము, మనకు సంసారం, బాధలు, బంధం అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం. చూశారు ఇప్పుడు మనం ఈ అనుకోవడం వలన
ఇది దేనివల్ల అనుకుంటున్నాం? అజ్ఞానం చేత అనుకుంటున్నాం. అజ్ఞానం అనేది మనస్సులో ఒక్కొక్క మనిషికి ఉండేటువంటి మాయక పేరే అజ్ఞానము. ఎట్లాగైతే అప్పుడు జన్మలేని భగవంతుడు జన్మించినట్లుగా ఈ జీవుడు కూడా పరమేశ్వర స్వరూపమే బ్రహ్మమయుండి కూడా జన్మించినట్లుగా ఇక్కడ ఈ మాయలో అన్నీ ఇలా కనపడుతున్నాయి. కాబట్టి భగవంతుడు తన గురించి చెప్తున్నాడు, మనం దీన్ని మన గురించి కూడా మనకు అప్లై చేసుకోవాలి. అప్పుడే ఈ భగవంతుడు చెప్పబోయే భగవద్గీత జ్ఞాన ఉపదేశం అంతా మనకు అర్థమవుతుంది. మనల్ని ఎంతకాలం భగవద్గీత ఇవన్నీ వింటున్నా కూడా నేను ఒక జీవుణ్ణే, నాకు చాలా బాధలున్నాయి, కష్టాలున్నాయి, జీవితంలో ఎన్నో ఉడుదుడుకులను చూశాను, ఎన్నో నష్టపోయాను, ఎన్నిటినో ఆశిస్తున్నాను, ఆశించినవి ఏమీ జరగటం లేదు, ఇలా అనేక రకాలుగా చింతిస్తూనే ఉంటాం. ఈ చింతనకు ఒక అర్థమూ లేదు, దాంట్లో కొంచెమైనా కూడా సత్యం లేదు. కానీ ఇది ఒప్పుకోవడానికి కావలసిన మనస్సు యొక్క పక్వత, రెడీనెస్, అది వచ్చేంత వరకు మనం ఈ విధంగా గురువు యొక్క ఉపదేశాన్ని, ఈ శాస్త్రమును వింటూనే ఉంటే ఆ పక్వత వచ్చేస్తుంది. సరే, ఇలా చెప్పిన తర్వాత అవతార రహస్యమును కూడా చెప్పాలని భావించి, నా జన్మ ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేటువంటిది నీకు సందేహం ఉన్నది కదా. ఈ అవతారం అనేది 7-8 శ్లోకాలలో ముఖ్యమైన విషయాన్ని మనందరికీ బాగా తెలిసిన పరిచయంలో ఉన్న శ్లోకాలే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామని. ఈ విధంగా నేను దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నేను ఇలా జన్మలు ఎత్తుతూ ఉంటాను. అందువలన యుగ యుగంలో వస్తాను, మరలా కూడా ధర్మ సంస్థాపనార్థాయ వస్తాను. ఎందుకంటే ఇది ఈ మాయలో జరుగుతున్న ఈ సృష్టి ప్రపంచమైనప్పటికి కూడా అది సరిగ్గా నడవాలంటే దానికి ధర్మము అనేటువంటి ఒక మూలం ఉన్నది. దాన్ని నేను మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు అట్లా నిలనాడుతూ ఉంటాను, స్థాపిస్తుంటాను. అప్పుడే ఈ జీవులు, అజ్ఞానంలో ఉన్నామని అనుకుంటున్న ఈ జీవులు ధర్మమును అనుసరిస్తూ చిన్నగా బ్రహ్మమును తెలుసుకుంటారు. అంటే కర్మయోగంతో ప్రారంభించిన వాళ్ళ జీవితాలు జ్ఞానయోగంతో అంతమవుతాయి. ఇంకా వాళ్ళకి మరలా జన్మించటాలు ఇవన్నీ ఉండవని చెప్పి 9వ శ్లోకంలో ఎవరైతే ఈ విధంగా నా యొక్క బయోడేటాని సరిగ్గా తెలుసుకుంటారో, ఈ 9వ శ్లోకం సడన్గా భగవంతుడు తన యొక్క బయోడేటా, ఆటోబయోగ్రఫీ ఇవ్వాలని చెప్పి దివ్యమైనటువంటి నా జన్మ, దివ్యమైనటువంటి నా కర్మ, ఇది ఎవరైతే కరెక్ట్గా దీనిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడో, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం అంటే భాగవతంలో ఆ నెలలో, ఆ రోజున, ఆ నక్షత్రములో భగవంతుడు అర్ధరాత్రి అందు పుట్టాడు అని ఇలా వివరాలు తెలుసుకోవటం కాదు. తత్వత అంటే ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఎన్ని లీలలు చేశాడు అలా తెలుసుకోవటం కాదు. తత్వత అంటే ఆ ముందు శ్లోకంలో 6వ శ్లోకంలో చెప్పినట్లుగా అజోపి సన్నం వ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్నం ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా, అది తెలుసుకోవాలి. అందుకనే మన జన్మలు కూడా నిజము కాదు. నిజం అనుకుంటే నిజం అనిపిస్తుంది, నిజము కాదని తెలుసుకుంటే అవి నిజము కాదు. ఇది తెలుసుకోవాలి. ఇలా తెలుసుకొని అప్పుడు భగవంతుడికి, ఈశ్వరుడికి, జీవుడికి భేదం లేదని తెలుసుకోవాలి.
కాబట్టి ఈశ్వరుడికి జగత్తుకి భేదం లేదని తెలుసుకోవాలి. లేకపోతే సహజంగా మనం ఎన్ని రకాలైన భేదాలు పెట్టుకొని వాటిని ఆలోచిస్తూ జీవిస్తుంటామంటే అనేక రకాల భేదాలు. జీవ జీవ భేదం, జీవ జగత్ భేదం, జీవ ఈశ్వర భేదం, జగత్ ఈశ్వర భేదం, జగత్ జగత్ భేదం, ఈశ్వర ఈశ్వర భేదం కూడా. ఇన్ని రకాల భేదాలు భావిస్తూ ఉండేటువంటి ఈ మనుషుడికి ఎక్కడ స్థిరత్వము, శాంతి, సౌఖ్యము ఏర్పడును? శాంతము లేక సౌఖ్యము లేదు. కాబట్టి ఈ విధంగా తెలుసుకోవాలి, తత్వతః తెలుసుకోవాలి. అర్థమైందా? మన ఊహలు, మన యొక్క తప్పైనటువంటి భావాలన్నీ కూడా మనస్సు చేత కల్పించబడినవని తెలుసుకోవాలి. మనస్సు అనేటువంటిది మాయా అజ్ఞాన సంభూతం. అది నిజం కాదు. ఒకవేళ అది మాయలోంచి వ్యక్తమవుతున్నదంటే మాయ ఎక్కడి నుంచి వ్యక్తమవుతున్నది? చైతన్యమైన బ్రహ్మంలోంచి వ్యక్తమవుతున్నది. అప్పుడు బ్రహ్మ చైతన్యము బ్రహ్మ చైతన్యంగానే ఉన్నది ఎప్పుడు. అప్పుడు ఆ మాయ కూడా బ్రహ్మ చైతన్యం చేతిలో ఆధారపడి పనిచేస్తున్నది. అప్పుడు ఆ మాయ చేత కనిపిస్తూ ప్రవర్తిస్తున్న ఈ మనస్సు ఉంది చూసారా, ఇది కూడా ఆ బ్రహ్మ చైతన్యం యొక్క ఒక ప్రతిరూపమే. కానీ మనకు మరి ఇది బ్రహ్మ చైతన్యం అయితే, దాని యొక్క ప్రతిరూపమే, ప్రతిబింబం అయితే అది ఎందుకు మనకు దుఃఖాన్ని ఇస్తున్నది ఆ మనస్సు అంటే, ఆలోచన విధానంలో అక్కడ ఆవరణ విక్షేపం ఏర్పడుతున్నది. అజ్ఞానము చేత ఆవరణం ఏర్పడి విక్షేపం ఏర్పడుతున్నది. దానివలన దీన్ని మనం ఇలా విని శ్రవణము ద్వారా అర్థం చేసుకొని బయటపడవచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది? 2 లైన్లు ఏం చెప్పాడు? 9వ శ్లోకాన్ని గురించి మాట్లాడుతున్నాను, పోయిన క్లాసులో చూసినదే. అతడు ఆ తర్వాత అతడి యొక్క దేహమును, ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క జీవుడిగా అనుకుంటున్నామే, ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్కసారి కదా శరీరాన్ని వేరువేరుగా వదిలేస్తారు. అందరూ ఒకసారే వదలటం లేదుగా. త్యక్త్వా దేహం, ఆ దేహమును వదిలిన తర్వాత మరలా ఇంకొక దేహాన్ని పొందటం అనేటువంటిది అతడికి జరగదు. మరి ఏమవుతాడు? అతడు నన్ను పొందేస్తాడు. అదేంటి? నీ జన్మ, నీ కర్మ గొప్పదని తెలిస్తే, అది తెలుసుకున్నవాడు తత్వతః ఇతడెట్లా నిన్ను చేరుకుంటాడు? అదే మరి మ్యాజిక్. చేరుకోవడం అంటే ఏంటి? నేను నువ్వు అనేటువంటి 2 లేదు, ఆ భేదం లేదు, ద్వైతము లేదు. ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు, అందుకని భగవంతుడు మాం ఏతి అని చెప్పి, భగవంతుడు పునర్జన్మన, అతడికి జన్మ లేదు, మళ్ళా నన్నే పొందేస్తాడు ఏ అర్జున అంటే మోక్షమును పొందుతాడు, ముక్తిని పొందుతాడు, జీవ బ్రహ్మాత్మైక్యము బోధము అతనికి ఏర్పడుతుంది అని ఆ శ్లోకంలో చెప్పిన తర్వాత, ఎవరు ఇలా పొందగలరు, ఎవరికి ఇది సాధ్యము అని ఆలోచిస్తే 10వ శ్లోకంలో భగవంతుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఈ మోక్ష మార్గము, ఇప్పుడు నన్ను పొందుతారంటే మోక్షమని చెప్పాం కదా. శంకరాచార్యుల వారు ఒక చిన్న అవతారిక కనెక్షన్ రాస్తారు. అట్టి మోక్ష మార్గము, నువ్వు ఏదో మోక్షం అంటున్నావు కదా, అది ఇంతకుముందు లేదా? ఇంతకుముందు ఎవరు పొందలేదట్లా? లేక నువ్వు నాకు కొత్తగా చెప్తున్నావా అంటే, ఇది అలాంటిది కాదు, ఎప్పుడూ ఉన్నదే. 10వ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. ఎలా పొందారు? ఇంతకుముందు కూడా ఎంతమంది? చాలామంది పొందారు. చాలామంది నాలో ఐక్యమైపోయారు. నేను వాళ్ళు ఒకటేని తెలిసేసుకున్నారు. అందుకని 10వ శ్లోకం, వీతరాగ భయ క్రోధాః
మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతాత్మా పూతామద్భావమాగతాః. 4 క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు నన్ను పొందేస్తారు. సహజంగా వేదాంతంలో మనం ప్రవేశించగానే చదివేటప్పుడు ఏం చెప్తున్నారు? 4 సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి అని 4 క్వాలిఫికేషన్స్ చెప్తారు కదా. వివేక, వైరాగ్య, సమాధిశక్త సంపత్తి, ముముక్షుత్వం. ఇక్కడ అవి కాదు, వాటిలో అంతర్గతముగా ఉన్నటువంటి విషయాన్ని మనకు సులభంగా డైరెక్ట్గా 4 విషయాలు చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటంటే మొదటిది, 1 నేను పదాలని కొంచెం ముందు వెనకగా తీసుకుంటాను. మాముపాశ్రితాః, మొదట వాళ్ళ యొక్క గమ్యం, జీవితం యొక్క లక్ష్యం, దీన్ని మనం 4 పాయింట్ ప్రోగ్రామ్ అని రాసుకోవచ్చు. స్పిరిచువల్ గోల్, వ్యవహారికముగా రిలేటివ్లీ లోకంలో అందరికీ ఏవేవో లక్ష్యాలు ఉన్నాయి. కొన్ని లక్ష్యాలని సాధిస్తాం, కొన్నిటిని సాధించలేకపోతాం, ఇంకా సాధించడానికి కష్టపడుతుంటాం కదా. కానీ ఇక్కడ స్పిరిచువల్ గోల్, నిజమైన లక్ష్యం, జీవితానికి పారమార్థిక లక్ష్యం బ్రహ్మ జ్ఞానము పొందటం, నేను బ్రహ్మమనని తెలుసుకోవటం. అందువలన అది మొదటి పాయింట్, మాం ఉపాశ్రితాః. ఇక్కడ భగవంతుడు మాం, మన్మన, మత్, మయి, మే అనేటువంటి ఈ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఉపయోగిస్తాడు అనేక చోట్ల. భగవద్గీత మొత్తాన్ని కనుక మనం కరెక్ట్గా లెక్కించి చూసామంటే శ్లోకాలలో ఈ అస్మద్ ప్రత్యయం అనేటువంటి నేను, నాకు, నా చేత, నాయందు, నా యొక్క, నాలో అని చెప్పేటువంటిది ఎక్కువసార్లు మాట్లాడతాడు. కానీ మనం ఉపయోగించే నేను అని అహంకారముతో భగవంతుడు అక్కడ మాట్లాడాడు. భగవంతుడు అక్కడ సర్వేశ్వరుడుగా, బ్రహ్మస్వరూపముగా చెప్తున్నాడు. అందుకని ఎక్కడెక్కడైతే ఆ అస్మద్ ప్రత్యయమైనటువంటి నేను అనేటువంటి రూపాలలో ఉన్న పదాలు వస్తాయో అక్కడ మనం మనకు అప్లై చేసుకోవాలి. అందువలన మాముపాశ్రిత అంటే ఆత్మను ఉపాశ్రయించిన వాళ్ళు, అంటే శరీర మనోబుద్ధి అహంకారాలు ఉపాధులు నేను కాదని ఖచ్చితముగా తెలుసుకున్నవాడు, శరీర మనోబుద్ధులనే ఉపాధులను వాటితో ఉండి పనిచేస్తున్నప్పటికి కూడా వాటి యొక్క ప్రభావమునకు ఇతడు లోను కాడు, వాటిని పని చేయనిస్తూనే ఉంటాడు. కానీ తెలుసుకున్నాడు అవి ప్రకృతికి సంబంధించినవి, బ్రహ్మమైన చైతన్యమైన నాకు వాటికి సంబంధము లేదు. కానీ నేనుంటే అవన్నీ పనిచేస్తున్నట్టుగా కనపడుతున్నాయి, అవన్నీ లేకపోయినా కూడా నేనుగానే ఉన్నానని తెలుసుకుంటాడు. మాముపాశ్రితాః. అందుకని ఆత్మను ఆశ్రయించాలి. మొదట ఈశ్వరుని ఆశ్రయించాలి. ఈశ్వరుడు గురువుని ఆశ్రయించు అని చెప్తాడు, గురువుగారు శాస్త్రమును ఆశ్రయించు అని చెప్తారు. ఆ శాస్త్రం ఏం చెప్తుంది? నీ మీద నిన్నే నువ్వు ఆశ్రయించుకో అంటుంది. ఎందుకంటే ఆ నిన్ను నీవే అనేది అది అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపం. ఇంకా అక్కడ భేదాలు, ద్వైతాలు, వేర్పాట్లు ఏముండవు అక్కడ. తర్వాత రెండోది ఏం చెప్తున్నారంటే రెండో పాయింట్ మన్మయా. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి
మన్మయ అంటే అంత నామయమే, అంత ఆత్మమయమే. ఈ మయం అంటే ఏంటంటే అర్థం జలమయమైపోయిందంటారు కదా. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి అంటే మాన్సూన్ ఎక్కడైనా ఆ పేటంతా అండి, ఆ ఊరంతా, ఆ గ్రామం అంతా నీళ్లమయమైపోయింది. ఆభరణాలన్నీ ఏంటవి? బంగారమయం కదా. అట్లా ఇక్కడ అందుకనే చిన్మయం, చిత్మయం, ఆనందమయం అనే పదాలు వాడుతుంది అక్కడక్కడ శాస్త్రం. అలా ఇక్కడ మన్మయ అంటే ఇంకా వాళ్ళు నాలోనే అంటే ఈ ఆత్మచింతన, ఆత్మధ్యానం, ఆత్మను నేననే విషయాన్ని మరిచిపోరు, వ్యవహారము చేత మరిచిపోరు. అంత గట్టిగా మనస్సు యొక్క దృష్టి వాళ్ళకి దాని మీద ఉంటుంది. ఆ దృష్టి అలా దాని మీద ఉండటానికి పేరు అంతర్ముఖం అంటాం. అలా అంతర్ముఖంగా ఉన్నవాడికే ఈ బ్రహ్మస్వరూపం, ఈ జ్ఞాన విషయం అర్థమవుతుంది. ఎంతకెంతకి బహిర్ముఖమే అయిపోయేవాడికి మనసు ఎప్పుడు చూసినా బయట పరిగెడుతుంటుంది, బయట విషయాలకి ముఖ్యత్వం ఇస్తుంటుంది, వాటికి సత్యత్వం ఇస్తుంటుంది, ఇంకా బాధపడుతూ తాపత్రయపడుతుంటుంది. అలా పోనివ్వకుండా ఉండేటువంటి వాడు మన్మయ. ఆ తర్వాత మూడో విషయం, దాని చేత ఇతడికి ఆ మనస్సు క్రియేట్ చేసేటువంటి రాగము, క్రోధము, భయము, వీతరాగ భయ క్రోధ అని ఆర్డర్ భగవంతుడు చెప్తున్నాడు. ఇవిడి 2 పదాలు వాడినాను, 3 పదాలు వాడినాను. మనం అర్థం చేసుకోవాలి, మనస్సు అరిషడ్వర్గముల నుంచి ఫ్రీ అయింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యంగా 6. వాటిలో నుంచి వాటి యొక్క ప్రభావం ఇప్పుడు నా మీద లేదు. మనస్సులో ఆ ఇమోషన్స్ అంటాం కదా, అవన్నీ నెగిటివ్ ఇమోషన్లు ఉంటాయి మైండ్లో. ఎందుకంటే మైండ్ అనేటువంటిది ప్రకృతిలో అవన్నీ ఉంటాయి. అవి ఉన్నాయి, కానీ అవి డామినేట్ చేయట్లేదు, నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. అందువలన సహజంగా జ్ఞానమును ఆశ్రయించి ఉన్న వ్యక్తికి ఇమోషన్స్ లేవండి. ఆయన ఏంటి రాయిలాగా గట్టిగా ఆయన హృదయం అలా ఉంటుందా అంటే కాదు. జ్ఞానికి ఉన్నంత మెత్తని హృదయం, దయార్ద్ర హృదయం, కరుణాపూరిత హృదయం మరి సాధారణ మనుషులకు ఉండదు. మరి ఆయన అట్లా ఉన్నప్పుడు ఆయన ఇమోషనల్ అవ్వడంటే అవ్వడు. అదే ఇమోషన్స్ ఉంటాయి కానీ ఎమోషనల్ అవ్వడు. రెండిటికి భేదం ఉందండి. అవ్వడు. ఎందువలన లోపల తాను తెలుసుకుని అర్థం చేసుకుని ఆ జ్ఞానము చేత అది. కాబట్టి ఇక్కడ వీతరాగ, వీత భయ, వీత క్రోధ. వీత అంటే ఫ్రీ ఫ్రమ్ అని అర్థం. వాటి యొక్క బారి నుండి తప్పించుకున్నాడు. అప్పుడు అందుకని ఏం చెప్తాం, సహజంగా ప్రతి మనిషికి మనకు శరీరంలో మనస్సులో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఈ 6 అని చెప్తాం కదా, అరిషడ్వర్గము. భగవంతుడు అక్కడక్కడ అప్పుడప్పుడు కామ క్రోధం 2 వాడతాడు, రాగద్వేషం అని వాడతాడు. ఒక్కొక్క చోట ఎక్కువ ఇట్లా 3 చెప్తారు. కొన్నిసార్లు కామ క్రోధ లోభములని మాట్లాడతారు. మనం అర్థం చేసుకోవాలి, అన్ని రకాలైనటువంటి నెగిటివ్ ఇమోషన్స్ ఏవేవైతే నన్ను బహిర్ముఖం చేసి నాకు బాధ కలిగించి, దుఃఖమును కలిగించి, మోహమును కలిగిస్తాయో, ఆశను తాపత్రయమును పెంచుతాయో అవన్నీ నెగిటివ్ ఇమోషన్సే. కాబట్టి వాటి నుంచి విడుదలైన వాడు ఎవరి మనస్సు అయితే విడుదలైనదో. 4వది, ఇంత చెయ్యాలంటే ఎలా చేయగలడు? ఆత్మని ఆశ్రయించాలంటే ఆత్మ అంటే ఏంటో తెలియాలి. అది ఎక్కడుందని ఎవరైనా చెప్పాలి. అది ఎక్కడో ఉన్న వస్తువా?
ఏ కొట్లోనో, ఏ ఊర్లోనో, ఏ లోకంలోనో ఎక్కడైనా ఉందా? దాన్నే చింతించమంటారు. అదేమో కళ్ళకి చెవులకు కళ్ళకు కనపడేది కాదు, చెవులకు వినపడేది కాదు. యత్తదద్రేషమగ్రాహ్యం అగోత్రం అవర్ణం అంటుంది ఉపనిషత్తు. దానికి వర్ణము లేదు, రంగు వాసన లేదు, రూపము లేదు, గోత్రము లేదు, కులము లేదు, వాసన లేదు, ఏది లేనటువంటి ఆ బ్రహ్మమును తెలుసుకో అంటారు. ఎలా తెలుసుకుండేది? ఏదైనా దానికి ఒక రూపము, రంగు, షేపు ఏదైనా ఉంటే తెలుసుకోవటం ఈజీ. కానీ ఇలాంటి దాన్ని ఎట్లాంటి తెలుసుకో అంటారని మనకు సందేహం వస్తూనే ఉంటుంది. చాలా కాలం మనం పరిపక్వం అయ్యే వరకు అది బాబు తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క శక్తిని, సమయమును, బుద్ధిని జ్ఞాన తపస్సుకి ఉపయోగిస్తావో, చాలా ముఖ్యమైన పదం భగవంతుడు. అందుకని భగవద్గీత ప్రారంభంలో నుంచే ఆ జ్ఞానం అనే విషయాన్ని, మూలమైన విషయాన్ని, పారమార్థికమైన జ్ఞానం అనే పదాన్ని వదలడు. ఎందుకంటే అసలు ముఖ్యమైనది అదే కదా. అది చెప్పడానికి ఈ భగవద్గీత అంతా. అందువలన అది వస్తూనే ఉన్నది. చూసారు, ఇప్పుడు ఎక్కడ అండర్లైన్ చేసుకోవాలి. తపస్సు మనం వింటాం, చాలా అధ్యాయాలు విన్నాం. కొంతమంది ఇంతకుముందే వింటుంటారు, మళ్ళీ వింటున్నాం, ఏదేదో వింటున్నాం. కానీ ఇంకా మనస్సు చాలా వ్యావహారికమైనటువంటి, మతపరమైనటువంటి కర్మలను వాటి వెనకబడుతూ వాటిలో ఇంకేదో ఉంది, చేయాల్సింది, సాధించాల్సిందని చెప్పి వాటికి ముఖ్యత్వం ఇస్తూనే ఉంటాం. ఏదో ఒక వయస్సులో కొంతకాలం ముఖ్యత్వం ఇచ్చాము, అయిపోయింది. ఇప్పుడు ఏదో మరి భగవద్గీత అంటున్నాము, జ్ఞానము మన లక్ష్యముగా అనుకుంటున్నామంటే అర్థం చేసుకొని, నేను ఇప్పుడు రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలైంది, నా బాధ్యతలు కూడా కొన్ని అన్నీ తీరిపోయినాయి, ఇప్పుడు నా యొక్క కర్తవ్యం ఏమిటి, నాకు ఎంత టైం ఉన్నది ఇప్పుడు. అందుకని కానీ శరీరం యొక్క శక్తి కొంచెం తగ్గిపోయి ఉంటుంది. 40 ఏళ్ళ తర్వాత ఇంకా తర్వాత తగ్గుతుంటుంది. మనస్సు కూడా అట్లాగే కొంచెం బలహీనపడి దానికి కొంచెం బలహీనపడుతుంది అది కూడా. కానీ గురువుని ఆశ్రయించి భగవంతుడిని పాదాలను పట్టుకొని శాస్త్రమును పట్టుకున్న వాడికి మనస్సు బలహీనం అవ్వదు. సరే, ఒకవేళ ఏదైనా కారణాల వల్ల దాన్ని, అందుకనే ఎంత తొందరగా ఆ మనస్సుని మనం ఇప్పుడు భగవన్మయం అంటే ఆత్మమయం, ఆత్మనే పట్టుకునేటువంటి అదే దానికి గ్రిప్పుగా ఉండాలి. అది చెయ్యాలంటే జ్ఞాన తపస్సు ద్వారా అంటున్నాడు భగవంతుడు. ఇంకేం చెప్పలేదు చూడండి. జ్ఞాన తపస్స, జ్ఞానం అనే తపస్సు చేత. అందుకనే మనం వినేటువంటి గంట సేపు భగవద్గీత సత్సంగానికి పేరు జ్ఞానయజ్ఞం అండి. స్వామి చిన్మయానందుల వారు మొదట ఆయన ఈ భగవద్గీతని లోకంలో చెప్పాలని చెప్పి, అది కూడా ఇంగ్లీష్లో చెప్పాలని ఆయన మొదలుపెట్టారు పూనాలో. ఎప్పుడు చాలా సంవత్సరాల కిందట ఆయన గురువు గారి దగ్గర చదివి ఆయన ఆ హిమాలయలోంచి తిరిగి వచ్చిన తర్వాత అందరికీ అప్పటిదాకా భగవద్గీతలో ఈ పదాలు ఉన్నప్పటికీ కూడా జ్ఞానయజ్ఞ పరంతప అని వేరే చోట చెప్పినప్పుడు కూడా ఇప్పుడే చెప్తాడు. ఈ 4 అధ్యాయాల మధ్యలో ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞము, రకరకాల యజ్ఞాలు, అన్నిటికంటే ద్రవ్య యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప, అది చాలా చాలా ఉత్తమమైన గొప్పదని. మరి ఆ రోజుల్లో కూడా భగవద్గీత ఉంది, పండితులు ఉన్నారు, చదువుతారు. కానీ ఈ సత్సంగం అనేటువంటిది, ఈ శ్రవణం చేయడం అనేటువంటిది ఒక యజ్ఞము లాంటిది. ఏం యజ్ఞం? జ్ఞాన యజ్ఞం. అందుకనే మొదటగా ఆయన బ్యానర్లు పెట్టి ఆయన గీతా ప్రవచనాలను నడిపేవాళ్ళు. ఆయన గీతా జ్ఞాన యజ్ఞం అని ఉంటుంది అక్కడ. ఉపన్యాసం, ప్రవచనం కూడా ఉంటుంది, జ్ఞానయజ్ఞమనే. అందుకని ఈ చెవులనేటువంటి అగ్నికుండంలో గురువు చెప్పే మాటలనే సమిధుల చేత ఆహుతులు అర్పిస్తూ లోపలికి వేస్తూ ఉంటే అక్కడ హృదయంలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి అజ్ఞానమంతా భస్మమైపోతుంది.
ఆ ఎగ్జాంపుల్ కూడా భగవంతుడు చెప్తాడు తర్వాత. ఎలాగైతే అగ్ని ఇంధనమునంతటిని, అంటే మన లోపలికి వేసే ఇంధనము గురువుగారి మాటలు, అది దేన్ని భస్మం చేస్తుంది? ఇంప్యూరిటీస్ని అన్నిటిని భస్మం చేస్తుంది. అశుద్ధి అయినటువంటి అజ్ఞానమైన భావాలన్నిటిని నశింపచేస్తుంది. కాబట్టి జ్ఞాన తపస్స ఏం చేశారు వీళ్ళందరూ? వాళ్ళని వాళ్ళు శుభ్రం చేసుకున్నారట. పూతాహ. పూత అంటే ప్యూరిఫైయింగ్ అని అర్థం. తుడుచుకోవటం, కడుక్కోవటం, శుభ్రపరచుకోవటం. అట్లా ఇక్కడేంటి, ఒళ్ళును శుభ్రం చేసుకోవటమా? కాదు కదా, మనస్సును శుభ్రం చేయటం. అందుకని మనస్సు యొక్క శుభ్రత, శౌచం, ఆంతరిక శౌచం చాలా ముఖ్యం. బయట నువ్వు ఎంతసార్లు స్నానం చేసి ఎన్ని పౌడర్లు, అత్తర్లు, స్ప్రేలు కొట్టకపోయినాను, లోపల మనస్సు ఎట్లా ఉంది? శుద్ధముగా ఉన్నదా? రాగద్వేషాలు లేకుండా ఉన్నదా? కామక్రోధాలను ప్రదర్శించకుండా ఉందా? అవన్నీ ఫ్రీ అయితే ఈ నాలెడ్జ్ చాలా తేలిగ్గా దొరుకుతుంది. అది ఎట్లా ఫ్రీ అవుతుంది? కర్మయోగము చేత. అది చేసి వచ్చారు కాబట్టి జ్ఞాన తపస్సులో ఇప్పుడు వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి మాముపాశ్రిత మన్మయ వీతరాగ భయక్రోధగా అయిపోతారు. ఇదంతా కూడా ఇలా చాలామంది బహవహ, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది ఈ విధంగా చేసి ఏమైనారు వాళ్ళు చివరికి? మద్భావం ఆగతాహ. ముందు శ్లోకంలో భగవంతుడు మామేతి అన్నాడు కదా, మామేతి సోర్జున, నన్ను మామేతి నన్ను చేరుకుంటారన్నాడు. ఇప్పుడు దాన్ని క్లియర్గా మరలా ఇంకోసారి మద్భావం ఆగతాహ అంటున్నాడు. ఇక్కడ భావం అంటున్నాడు, చూసారా? నా చోటుకు వస్తారు, మా ఊరు వస్తారు, నా వైకుంఠం వస్తారని చెప్పలేదు. మద్భావం ఆగతాహ అంటే ఏంటి? నేను వాళ్ళు వేరు కాదు, ఒకటే అనేటువంటి జ్ఞానమును పొందుతారు. ఇక్కడ భావం అంటే జ్ఞానము, లేక భావప్రధానము భక్తి. ఆ భావప్రధానమైన భక్తి ద్వారా, అంటే మనస్సులో ఊహించుకోవటం, చింతించటం భావన. భక్తి అనేటువంటిది ఎప్పుడు భావప్రధానం. అట్లా వీళ్ళు ఆ భావాన్ని మార్చుకున్నారు. వాళ్ళ భావంలో నేనే ఉన్నాను అంటే ఇంకా తర్వాత ఆ భావం జ్ఞానంగా మారిపోతుంది అని చెప్పి భగవంతుడు గ్యారెంటీ ఇస్తూ చెప్తున్నాడు. ఆ తర్వాత తర్వాత శ్లోకంలో అలా అంటే నువ్వప్పుడు జ్ఞానమును పొందిన వాళ్ళు మాత్రమే, ఈ జ్ఞాన తపస్సు చేసిన వాళ్ళు మాత్రమే నిన్ను పొందుతారు. సో మిగిలిన వాళ్ళకి నువ్వు లభించవా అని సందేహం వస్తుంది. శంకరాచార్యుల వారి అవతారిక చూస్తే తవ తరిహి రాగద్వేషోస్తః ఏన కేభ్యశ్చిద్ ఏవ ఆత్మభావం ప్రయచ్చసి నా సర్వేభ్యః అని నువ్వు అడిగితే ఏంటంటున్నారు ఇక్కడ? నీకప్పుడు కొంతమందికి మాత్రమే, ఆ జ్ఞాన తపస్సు చేసిన వాళ్ళకి మాత్రమే నువ్వు అనుగ్రహిస్తావు అంటే అప్పుడు నీలో కూడా రాగద్వేషాలను, నీ కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చలే. అట్లా నువ్వు కూడా రాగద్వేషాలు ఉన్నవాడివి అయిపోతావు. ఎందుకంటే కొంతమందికి నీ ఆత్మభావం వాళ్ళకి వచ్చేస్తున్నది అన్నావు. ప్రయచ్చసి నేను ఇస్తాను అన్నావు. అంటే మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదా? ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా మరి చాలామంది నిన్ను నమ్ముతున్నారు కదా, నీ భక్తులు చాలామంది ఉన్నారుగా. అంటే ఇప్పుడు భగవంతుడు దానికి సమాధానంగా చెప్తున్నాడు, అందరినీ నేను అనుగ్రహిస్తుంటాను, కానీ వాళ్ళ కోరికలకు తగినట్లుగా, వాళ్ళ అర్హతకు తగినట్లుగా నేను అనుగ్రహిస్తాను. 11వ శ్లోకం, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. హే అర్జున, ఈ లోకంలో మనుషులందరూ
ఏ విధంగా వాళ్ళు పూజలు ఏవి చేస్తున్నా కూడా మొత్తానికి ఆస్తికులుగా ఉన్నారంటే అది ఉండాలి. మొదట ఆస్తికులుగా ఉండాలి, నమ్మాలి. అటువంటి వాళ్ళందరికీ నేను అనుగ్రహిస్తూనే ఉన్నాను. ఎలా? ఏ యథా, వాళ్ళు ఏ విధంగా ఏది ఆశించి ఏది కోరుకొని నా దగ్గరకు వస్తున్నారో దానికి తగినట్లు. అందువలన ఏ యథా ఏన ప్రకారేణ ఏన ప్రయోజనేన, ఆ దేవుడి గుడికి వెళ్ళి ఆయన కొబ్బరికాయలు కొట్టి ఆయన ఇట్లా ప్రార్థిస్తే, ఆయనకు వ్రతం ఉంటానని చెప్పి చేస్తే, ఉపవాసం చేస్తే, గుండు కొట్టించుకుంటే ఈ ప్రయోజనం జరుగుతుంది, ఆయన నెరవేరుస్తాడని వాళ్ళు ఆ ప్రకారంగా ప్రయోజనం. నాకేంటి ప్రయోజనం? భగవంతుడిని పూజిస్తే, గుడికి వెళ్తే, ఆయనకి ఇవన్నీ చేస్తే నాకేంటి ప్రయోజనం? ప్రయోజనం ఏమీ లేకుండా ఎవరైనా చేస్తారో? ఏం చెయ్యరు. మూర్ఖుడైనా కూడా ఏదో ప్రయోజనం ఉంటేనే ప్రవర్తిస్తాడు. ముఖ్యంగా ఈ భగవంతుడి విషయంలో అందరూ ఏదో ఒక కోరిక పెట్టుకొని ఆశించి దాని దగ్గరికి వెళ్తున్నారు. అలా యత్ ఫలార్థితయ, వాళ్ళకి ఆ ఫలం కావాలని. మాం ప్రపద్యంతే, నా దగ్గరికి వస్తున్నారు. నా భక్తులు లోకంలో చాలామంది ఉన్నారు, కొల్లలుగానే ఉన్నారు. కానీ మాం ప్రపద్యంతే తాన్ తథా ఏవ, వాళ్ళు ఏ భావంతో, ఏ దృష్టితోటి ఏం కావాలని నా దగ్గర నుంచి అని భావించుకొని వాళ్ళు వస్తున్నారో దానికి తగినట్టు తత్ ఫలదానేవ, తత్ ఫలదాని, ఆ ఫలమును ఇస్తాను నేను. ఓకే, తథా ఏవ భజామి అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. భజామి అంటే భగవంతుడేంటి, మనల్ని భజిస్తటమా అని అర్థం. ఇస్తాను నేను, వాళ్ళకి ఆ ఫలమును ఇస్తానని అర్థం ఇక్కడ చెప్పి, అనుగృహామి అహం. ఎందుకంటే వాళ్ళు అందరూ మోక్షం కావాలని నా దగ్గరికి వచ్చా, అందరు అడగట్లేదుగా. తేషా మోక్షం ప్రతి అనర్థిత్వాత్, వాళ్ళు మోక్షం అంటే ఏంటి, నువ్వే నాకు కావాలని. ఎన్నిసార్లు చెప్పాం సత్సంగంలో, ఎంతమంది మనం ఇన్ని సంవత్సరాలుగా ఇంత వయసు వచ్చేంత వరకు గుడికి ఎన్నోసార్లు వెళ్ళాం, ఎన్నెన్నో తీర్థయాత్రలు చేశాం, ప్రార్థన. ఎప్పుడైనా ఎన్నడైనా మనం భగవంతుడా నాకు మోక్షము కావాలి, లేక అది ఆ పదం అర్థం కాలేదు తెలియకపోతే నాకు నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకేం వద్దని ఎవరైనా అడిగామా? ఒకసారి గుర్తు చేసుకొని చూసుకోండి. మేబీ ఇప్పుడు వేదాంతం వినడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అడిగితే అడుగుండొచ్చు. ఇప్పుడు అది కూడా గట్టిగా నమ్మకంగా అడిగామా? లేదండి, ఇది అడుగుతాను, అది అడుగుతాను. అది అడిగిన వాడు ఏది, నువ్వు తప్ప నాకేం వద్దు, జ్ఞానం తప్ప నాకేం వద్దు, మోక్షం తప్ప నాకేం వద్దని అడిగేవాడు మళ్ళీ ఇంకా ఇది అని అడగడు. ఏమి ఇది అడిగి అది అడిగాడంటే వాడు బుద్ధి సరిగా లేదని అర్థం. ఎందుకంటే శంకరాచార్యులు వారు చెప్తున్నారు ఇక్కడ, ఇది అది రెండు వేరువేరు డైరెక్షన్లు అవి. అందుకని మధ్య మధ్యలో శంకరుల వారి యొక్క పదాలను తీసుకుంటున్నాను. ఏంటి, నహి ఏకస్య ముముక్షుత్వం ఫలార్థిత్వం, నాకు మోక్షము కావాలి, నాకు ఈ ఫలములు కావాలి. అంటే ఏంటి, మా కుటుంబంలో సమస్యలన్నీ నువ్వు తీర్చాలి, మా పిల్లలకున్న సమస్యలన్నీ నువ్వు తీర్చాలి, నాకు మోక్షము ఇవ్వాలి. అది జరగదు అట్లా. నువ్వు పిల్లలకందరికీ అన్నీ సరిగ్గా ఉండాలి, వాళ్ళ సమస్యలన్నీ నువ్వు తీర్చలేవు, భగవంతుడు కూడా తీర్చడు. వాళ్ళ కర్మ ఫలాలు నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు భగవంతుడి దగ్గరికి వచ్చి ఇట్లా బేరం ఆడతావేంటి? అందుకని చక్కగా రాస్తున్నారు ఈయన. అది ఒకటే సాధ్యం, కానీ ముముక్షుత్వం అయినా ఉండాలి, మోక్షమని అడగాలి, నాకు మళ్ళీ కొంచెం స్వర్గము కావాలి, అది కావాలి అని అడిగితే అది రెండు వేరు మార్గాలు. అది కర్మకు సంబంధించినది, ఇదేమో జ్ఞానముకు సంబంధించినది. ఇవి రెండు అట్లా వేరు కాబట్టి అవి రెండు కలిసి అనేటువంటిది సంభవించదు. కాబట్టి అతః ఏ ఫలార్థిన తాన్ ఫలప్రదానేన ఏ యథోక్తకారిణ తు
అఫలార్ధినో ముముక్షవ ఇది రాస్తారు ఆయన. ఏంటంటే అందుకని వాళ్ళు ఏమొచ్చి అడుగుతున్నారో దానికి తగినట్లుగా వాళ్ళని నేను ఆశీర్వదిస్తుంటాను. చిన్నగా వాళ్ళు తర్వాత అడుగుతారు నాకు నువ్వే కావాలని, అదే దానికి పక్వత రావాలి కదా వాళ్లకు అని చెప్పి అలా రాసి సర్వధాపి సర్వావస్థస్య మమ ఈశ్వరస్య అంటున్నారు. మమ వర్త్మానువర్తంతే. మమ అంటే ఈశ్వరునైన నన్ను అనుసరించే వస్తున్నారు వాళ్ళందరూ. ఆ గుడికి వెళ్ళినా ఈ గుడికి వెళ్ళినా ఆ దేవుణ్ణి పూజించినా ఈ దేవుణ్ణి పూజించినా ఒక్కొక్కళ్ళు ఏవేవో అడుగుతున్నా కూడా భక్తితోటి వస్తున్నారు. ఈశ్వరుడుని ఒకడు ఉన్నాడు, శక్తి ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళని వస్తున్నారు నా దగ్గరికి అందరూ. అందువలన ఆ అనువర్తంతే ఈ మనుష్యాహ, లోకంలో అందరూ అలాగే వస్తున్నారు. కానీ వాళ్ళు కర్మలోని ఇంకా వాళ్ళకి నమ్మకం ఉన్నది కాబట్టి కర్మణి అధికృతాః ఏ ప్రయతంతే తే మనుష్యాః, వాళ్ళకి అదేది నేను ఇవ్వటం చేస్తాను అని చెప్పి భగవంతుడు అలా చెప్పి ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, సో ఇప్పుడు భగవంతుడికి రాగ ద్వేషాలు ఆయనలో లేవు. అది వాళ్ళ యొక్క ఫలములను సర్వఫల ప్రధాన సమర్థేచ, ఆయనకి ఈ కర్మఫలమును డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి శక్తి ఆయనకుందే. లేకపోతే దాన్ని ఎవరు కరెక్ట్గా సప్లై చేయగలరు? ప్రపంచం మొత్తాన్ని పాలిస్తున్నటువంటి ఈశ్వరుడే కదా చేయగలడు ఆయన. అందువలన వాసుదేవ సర్వం ఇది జ్ఞానేన ఏవ, ఇక్కడ అసలు ఆ ఈశ్వరుడు తప్ప, అంటే లేక బ్రహ్మము తప్ప, బ్రహ్మం పదం ఇక్కడ అంతగా ఇప్పుడు వాడలేదు, ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు జ్ఞానమునకు తత్వబోధమునకు అర్హులవుతారు. అంతవరకు కాదు. అందువలన కస్మాత్వం సర్వే, ఎందువలన ఏం చేయాలి? నిన్ను కోరుకునే అందరూ నిన్ను కోరుకోరు. తర్వాత శ్లోకానికి ఎందుకు భగవంతుడు చెప్తున్నాడంటే, ఒకవేళ సందేహం వస్తే లోకంలో అందరూ కూడా నువ్వు వాసుదేవుడివి అంటే అంతటా వ్యాపించున్నవాడు నువ్వే అని తెలుసుకొని, నీకు వాళ్ళకు భేదము లేదని తెలుసుకొని మోక్షమును కోరటానికి నీ దగ్గరికి అందరు శరణాగతి చెయ్యలేట్లేదో ఉంచి, అదే ఏమి అడగకుండా నిన్నే అడగట్లేదు, నిన్నే అడిగేవాళ్ళు చాలా కొంతమందే. అందరూ అట్లా ఎందుకు చేయకుండా ఉంటున్నారంటే దానికి కారణం చెప్తాను విను అంటున్నాడు భగవంతుడు అని 12వ శ్లోకంలో, కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకంలో కర్మలు చేయటం వలన వచ్చే ఫలాలు చాలా తొందరగా వస్తాయి. క్షిప్రం అంటే చాలా తొందరగా కనపడతాయి. కానీ ఈ జ్ఞానం అనే దీని ఫలం అంత తేలిక వెంటనే కళ్ళకు కనపడదు. అది అదృష్టంగా కళ్ళకు కనపడకుండా ఉంటుంది. అందువలన ఈ మనుష్య లోకంలో మనుషుడిగా జన్మించిన వీడికి ఆశ్రమ వర్ణ ధర్మాలు చెప్పున్నారు కాబట్టి ఆ ధర్మాచరణలో ఉన్నటువంటి అనేక రకమైన కర్మకాండలు ఆ విషయాలన్నీ చేస్తుంటే చాలా తొందరగా ఇక్కడ ఫలాన్ని పొందుతుంటాడు, చూస్తుంటాడు. లేక వేరే లోకాలకు వెళ్ళటం కానీ, ఇవన్నీ ముఖ్యంగా మనుష్య లోకంలోనే ఈ పుణ్యపాపాలని సరిచేసుకోవాలి. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించటానికి మనుష్యలోకం మనుష్య జన్మే సూటబుల్, మరెక్కడా కాదు. అందువలన ఈ కర్మల వలన కర్మజా సిద్ధి మానుషే లోకే క్షిప్రం హి భవతి. అందువలన జనానికి
ఏమి చెయ్యక్కర్లేదు నువ్వు, ప్రాయశ్చిత కర్మలు, పరిహార కర్మలు అవి ఇవి అని నువ్వు పంచమహాయజ్ఞాలు చేస్తూ నిత్యం అవి తలుచుకుంటూ నీ జీవితాన్ని గడుపుతూ జ్ఞానమునకు పాల్గొను, జ్ఞానమునకు మనస్సు ఇవ్వంటే ఎంతమంది అండి ఇస్తున్నారు? ఎంతమందికండి దాంట్లో శ్రద్ధ వస్తున్నది? ఎందుకంటే ఇక్కడ విను విను అంటుంటారు, 10 ఏళ్ళు విను, 20 ఏళ్ళు విను, వదిలే చాలండి, ఓపిక లేదు వినటానికి కూడా అని అనుకుంటూ మళ్ళీ ఇంకేవో చేస్తూ కూర్చుంటాడు. జపతపాలు, ఏవో పారాయణాలు, తీర్థయాత్రలు, లేక అవి ఇవి చూడటం, వీటిలోనే పోతాడు. ఎందుకు? ఈ లోకంలో కాంక్షంత అంటే వీటిని ఆశిస్తారు. అభీప్సత ఏమిటి? కర్మణాం సిద్ధిం, ఫల నిష్పత్తి, ఫలము ఆ కర్మ చేస్తే ఇది చేసుకోండి, ఇది చేస్తే మంచిది, దీనివలన అవన్నీ సరి అవుతాయి. అట్లానే కదా మరి ప్రతి కర్మగా చెప్తాం. అప్పుడు ఆ కోరికలు ఉన్న చేత వాళ్ళు ప్రార్థిస్తుంటారు. యజంతే ఇహ, ఈ లోకంలో ఏం చేస్తారు? దేవతాః యజంతే, అనేక రకాలైన దేవతలను గురించి వేదాల్లో కర్మకాండలో చెప్పబడింది కదా. ఈ దేవతకి ఈ యజ్ఞం, ఈ కర్మ, ఈయన్ని ఇట్లా మీరు తృప్తిపరిస్తే మీకు ఇది జరుగుతుంది అని చెప్పి వరుణ దేవత, అగ్నిదేవత, వాయుదేవత, ఇంద్ర అన్నీ ఉన్నాయి కదా. అందుకని దేవత అంటే ఇంద్రాగ్న్యాద్యాహ, ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలు రకరకాలు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరినీ మనం ఆరాధన చేయాలి, వాళ్ళు మనకేమో అనుగ్రహిస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారని. కానీ శంకరాచార్యుల వారు ఇక్కడ శృతిమాత బృహదారణ్యకోపనిషత్ ఏం చెప్తుందో తెలుసా ఈ విషయంలో? కానీ వీళ్ళకి తెలియదు ఏమిటది? యహ అన్యాం దేవతాం ఉపాస్తే అన్యోసావాన్యో అహమస్మీతి. నేను వేరు, ఆ దేవతలు వేరు, ఆ దేవతల్లో కూడా ఆ దేవత వేరు, ఆ దేవత వేరు. అట్లా అక్కడ ఆ లొకాలిటీలో ఉన్న హనుమాన్జీ చాలా పవర్ఫుల్ అండి. వీసా బాలాజీ ఉన్నాడు కదా మన ఆంధ్రాలో, అక్కడెక్కడ, తెలంగాణ అనుకుంటా ఇప్పుడు. ఇలా అక్కడ వినాయకుడు ఉన్నారు చూసారు, ఆ కొండ మీద ఆ గుడి, అక్కడ అది చాలా గొప్పది, చాలా పవర్ఫుల్. ఇలా చెప్తుంటారు, నమ్ముతుంటారు, వెళుతుంటారు, అవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ విధంగా అన్య వేరు 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 దేవతలనందరినీ, ఇది చూడండి, బృహదారణ్యకంలో చెప్పిన విషయాన్ని శంకరాచార్యులు వారు గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంలో. మనకు అది అర్థమైతేనే కానీ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాదు. అందుకని మధ్య మధ్యలో చెప్పేదివి. వాళ్ళు ఇట్లాగా ఆరాధిస్తారు. ఆ దేవత వేరు, దేవత వేరు, నేను వేరు, అహం వేరు, అన్యః అహం అస్మీతి. అలా చేయటం వలన న స వేద, అతడికి సరిగ్గా విషయం అర్థం కానివాడే అలా చేస్తాడు. సహ న వేద. ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా? యథా పశురేవం సదేవానాం. ఒక ఇంట్లో డొమెస్టిక్ యానిమల్ని, ఒక ఆవుని, గేదెని ఏదైనా పెడితే, గుర్రం లాంటివి ఆ రోజుల్లో, అవిని ఈ యజమాని ఏం చేస్తుంటాడు? వాటి చేత పని చేయించుకుంటుంటాడు, వాటి మీద బరువులను పెట్టి మోయించుతూ ఉంటాడు. ఆ విధంగా ఈ కర్మకాండ చేస్తూ ఆ దేవతలని మనం వాళ్ళు తృప్తిపరచాలని చెప్పి చేస్తుంటే మనల్ని ఆ దేవతలుట పని మనుషుల్లాగా వాడుకుంటారుట. చూడండి, ఉపనిషత్తులో కళ్ళకు పైపైన కనపడకుండా ఉండి ఈ మాటలన్నీ పబ్లిక్గా చెప్పరు. ఉపన్యాసాల్లో ఇట్లా చెప్తే ఎవరు వింటారు? మనము గీతాశాస్త్రమును క్షుణ్ణముగా పదపదాన్ని
తీసుకొని వింటూ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం అవి వినాలి. అందుకనే శంకరాచార్యులు వారు ధైర్యంగా భాషలో రాసేస్తారు. పశురేవం స దేవానం, ఆ దేవతలకి మనం ఒక పశువు లాంటి వాళ్ళం. పశువుని ఏం చేస్తాం, దాన్ని మనకు పనికి ఉపయోగించుకుంటూ ఉంటాం. అట్లా ఈ దేవతలందరూ కూడా అని చెప్పి, సో ఈ విధంగా తేషామి భిన్న దేవతా యాజనం అని అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు దశరథుడు ఆ రామాయణంలో పుత్రకామేష్టి యాగం అది ఎలా చేయాలో చక్కగా అట్లా కరెక్ట్గా చేశాడు. ఆ యజ్ఞంలో నుంచే దేవత వచ్చాడు, పాయసం ఇచ్చాడు, అది భార్యలకు తినిపించాడు, ఆ పిల్లలు రాముడు వారు పుట్టారు. ఇదంతా కథ బాగానే ఉంటుంది కదా, కథ బాగుంటుంది, రామాయణం బాగుంటుంది. కానీ ఉపనిషత్తు దగ్గరకు వచ్చేసరికి మనకు తల మోదుకుంటుంది, బొప్పి కడుతుంది. చూసారా, అది ఒక కర్మఫలం. ఈ విధంగా అవి మనుషులకు జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ అందువలన అందరూ నా దగ్గరికి రారు అంటున్నాడు భగవంతుడు. నా దగ్గరికి రారు అంటే ఏంటి అర్థం? మోక్షమును అడగరని అర్థం. ఓ ఏంటి నువ్వు నీ పార్టీ వేరా, ఓ అందరూ వైష్ణవులు కావాలనే నీ కోరిక? అప్పుడు శైవులు ఎవరు ఉండకూడదా? నీకేంటి అంత అసూయ, అంత పార్షియాలిటీ అని అనుకోకూడదు. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నా దగ్గరికి రావడం అంటే 2 శ్లోకాలు చెప్పాడు కదా, మోక్షం. మద్భావమాగతాహ మామేతి సోర్జున అంటే నన్నే పొందేస్తారంటే ఇంక వాళ్ళు ఈ రిలేటివ్ వ్యావహారిక ప్రపంచమైనటువంటి జనన మరణ చక్రంలోంచి బయటపడతారు, రాగ శోక మోహ భయాలలోంచి బయటపడిపోతారు, తృప్తి ఏర్పడుతుంది, ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఏర్పడుతున్నది, తృప్తి ఆనందం వచ్చేస్తుంది, బ్రహ్మమని తెలుసుకుంటారు. ఇది కారణం. అందువలన వాళ్ళందరూ నా దగ్గరికి రారు. అంటే నిజంగా నేను కావాలని రారు, నా దగ్గరికి వస్తుంటారు. వచ్చి నా బిజినెస్ బాగా జరగాలని చెప్పి చీటీ రాసి పెడతాడు అక్కడ. మా అబ్బాయికి ప్రమోషన్ రావాలని చెప్పి ఆ చీటీ మీద రాసి దేవుడి దగ్గర పెడతాడు. పిటిషన్లే అన్నీ. అందువలన అది వాళ్ళ కథ. సరే, ఇప్పుడు ఆ తర్వాత ఒక ముఖ్యమైన శ్లోకం వస్తున్నది. సరే, ఇప్పుడు నీకు ఈ లోకంలో ఇలా 4 రకాల వాళ్ళు ఉన్నారు, 4 రకాలుగా వాళ్ళు, ఆ శ్లోకం తర్వాత వస్తుంది. ఎందుకు 4 రకాలని చెప్తున్నా అంటే, చాతుర్వర్ణాలు ఉన్నాయి, ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయి, అన్నీ 4. పురుషార్థాలు 4, వర్ణాలు 4, ఆశ్రమ ధర్మాలు 4, వేదాలు 4, సాధన చతుర సంపత్తి 4. ఇప్పుడు ఇక్కడ కూడా చూసాం కదా, వీతరాగ భయక్రోధాః మన్మనా మాముపాశ్రితాః అంటే జ్ఞాన తపస 4 చాలా ఉన్నాయే. సరే, ఇప్పుడు ఆ 4లో ఈ 4 వర్ణాలు అనేటువంటివి వాళ్ళు ఆ కర్మ ధర్మ విషయಗಳನ್ನು ఆచరిస్తూ వాళ్ళని వాళ్ళు శుభ్రం చేసుకొని జ్ఞాన తపస్సుకు వచ్చి ఆ తర్వాత నన్ను పొందుతారు, మోక్షమును పొందుతారు. ఇప్పుడు ఆ 4 వర్ణాల గురించి నేను చెప్తాను. అవి నేనే సృష్టించానని భగవంతుడు చెప్తున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇది చాలా ప్రసిద్ధమైన పాపులర్ శ్లోకం. అదే సమయంలో చాలా కన్ఫ్యూషన్ కలిగించి భగవంతుడు శ్రీకృష్ణుడి మీద చాటీలు చెప్పి ఆయన్ని క్రిటిసైజ్ చేయటానికి ఒక సపోర్ట్ శ్లోకంగా తీసుకొని కొంతమంది మాట్లాడతారు. ఏమిటంటే జనరల్ మీనింగ్ చెప్పేస్తాను, దీన్ని కొంచెం మనం విస్తరించి వినాలి, తర్వాత కూడా చూస్తాం. చాతుర్వర్ణ్యం 4 వర్ణములు ఉన్నాయి కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కదా. ఇవి ఇప్పుడిప్పుడు వచ్చినవి కాదు, మనుష్యలోకం ఉన్నప్పటి నుంచే
వాళ్ళు నలుగురు అట్లా ఉన్నారు. ఎందువలన ఉన్నారు? అవి ఎట్లా, వాటిని ఎవరు సృష్టించారంటే, సృష్టి మొత్తం నాది. ఈ జీవులందరూ నా వాళ్ళు. నా మాయ చేత నేను ఇక్కడ ఒక పెద్ద డ్రామా జరుపుతున్నాను. ఆ డ్రామాలో, సినిమాలో అనేక రకమైన క్యారెక్టర్లు. ఇది నాకు ఒక ఆట లాంటిది. అన్నీ చెప్పాలి మరి అట్లా. ఇవన్నీ ఇక్కడ వీళ్ళని ఈ ఆటలు, డ్రామా, సినిమాలాగా నటిస్తూనే వాళ్ళ క్యారెక్టర్లను సరిగ్గా నటించేందుకు వాళ్ళకి వర్ణ ఆశ్రమ ధర్మం అని కొన్ని నియమాలు పెట్టాను. వాటి ద్వారా వాళ్ళు ఉన్నతిని పొందుతారు. 2 అభ్యుదయ శ్రేయస్సు, అభ్యుదయ శ్రేయస్సు, పారమార్థిక శ్రేయస్సు 2 విధములుగా. అందుకని చాతుర్వర్ణ్యం మయా ఈశ్వరునైన నా చేత ఉత్పత్తి చేయబడినాయి, సృష్టించబడినాయి, ప్రారంభించబడినాయి. అందుకనే పురుష సూక్తంలో అది చెప్పబడింది. ఇప్పుడు ఈ 4 వర్ణాలంటే వీళ్ళల్లో మనం ఈ రోజుల్లో పొలిటికల్గా సమాజంలో కొంత మిస్అండర్స్టాండింగ్ వలన వీటిని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళు ఓట్ల కోసం కొంతమంది ఇట్లా పోట్లాటల కోసం, ఓట్ల కోసం చేస్తున్నారు. కానీ ఈ 4 వర్ణాలు అనేటువంటిది 4 గుణములు. అవి యాక్చువల్గా గుణములు 3, అవి కాంబినేషన్లో 4గా అయ్యి ఆ వివరాలు చూద్దాం. ఈరోజు సమయం సరిపోదు. ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకమే. లేకపోతే మనకు ఒక పక్క వేదాంతం వింటున్నప్పటికి కూడా ఈ వర్ణాశ్రమాల దగ్గరికి వచ్చేటప్పుడు మనకు చాలా సందేహం వస్తుంది. ఇంకా ఇప్పుడు నేనేం చేయమంటారు మరి? నా వర్ణధర్మము ఎవరు అనుసరించట్లేదు, ఆశ్రమ ధర్మం అంటే మరి అదేంటి? ఇవన్నీ వివరించాలి. ఇప్పుడు మీనింగ్ని చూసేస్తున్నాం పైన. ఈ 4 వర్ణాలు అనేటువంటి భగవంతుడి యొక్క శరీరంలో ఉన్న 4 భాగాలుగా పురుష సూక్తం వర్ణిస్తుంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తదశ్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. శరీరం భగవంతుడు ఒక విరాట్ పురుషుడిగా చూస్తే పురుష సూక్తంలో భగవంతుడు యొక్క విరాట్ పురుషుడు యొక్క ముఖము నోటి ద్వారా బ్రాహ్మణులు వచ్చారని, ఆ తర్వాత భుజములు చేతులలో నుంచి క్షత్రియులు వచ్చారని, పొట్ట నడుము భాగం తొడల వరకు చూస్తే వైశ్యులు ఉద్భవించారని, పాదాల నుంచి శూద్రులు ఉద్భవించారని అర్థం. మరి అప్పుడు పాదాలకేగా మనం చాలా నమస్కరిస్తాం అందరం. చూసారా? ఇప్పుడు ఈ 4 ఒక శరీరంలో ఉన్న 4 అంటే మన శరీరంలో ఉన్నాయి, మన శరీరంలో కూడా ఉన్నాయి. బుద్ధి ఇక్కడ పనిచేస్తున్నది, ఇక్కడ మాట వస్తున్నది అంటే ముఖం అంటే ఈ ఫేస్ అంతా కూడా అనుకోవచ్చు. అది బ్రాహ్మణ సత్వగుణ స్వభావం, అదే డామినేషన్. అలాగే శ్రమ పాలించటం, పోరాడటం, ధర్మమును కాపాడటం అనేటువంటిది క్షత్రియుడి యొక్క రజోగుణం అది. అలాగే ఈ వ్యాపారం చేయటం, వ్యవసాయం చేయటం, ప్రజలకు కావలసినవన్నీ ఉత్పత్తి చేయటం, సంపదను పెంచటం వైశ్యుల యొక్క స్వభావం. ఈ ముగ్గురికి సహాయం చేస్తూ వాళ్ళ పనులకు కావలసిన మ్యాన్ పవర్ని సప్లై చేస్తూ హెల్ప్ చేసేటువంటి వాళ్ళు బుద్ధిని ఉపయోగించక్కర్లేదు ఎక్కువ, వాళ్ళుగా ఏమీ డెసిషన్ మేకింగ్ చేయక్కర్లేదు, పోరాటంకి వెళ్ళక్కర్లేదు, వ్యాపారం వెళ్ళలేదు. వీళ్ళు ముగ్గురికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారే ఈ లేబర్ క్లాస్ కమ్యూనిటీ అంటే శూద్రుడు అని. వాడి క్వాలిటీ అది. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను సృష్టించాను ఈ 4. దేన్ని బేస్ చేసుకొని సృష్టించాను? నా విమ్స్ అండ్ ఫ్యాన్సీసా, నా ఆశ తగినట్లు కాదు. గుణకర్మల విభాగము.
నిజంగా చెప్పాలంటే తస్య కర్తారమపి మాం, వాటిని నేను సృష్టించిన వాడిని అయినప్పటికీ కూడా అర్థం చేసుకో, అవ్యయమైనటువంటి బ్రహ్మస్వరూపమైన నేను నిజంగా అకర్తారమే అంటున్నాడు. ఈ కాంట్రడిక్టరీగా రెండు. అందువలన ఈ శ్లోకాన్ని మనం వచ్చే సత్సంగంలో ఇంకా వివరించి కొన్ని విషయాలను విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.